ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। భక్తమాశ్రందరి కూడా విజ్ఞప్తి, శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజీ స్వామి వారి సన్నిధానంలో ఈ నెల 25, 26, 27వ తారీఖు త్రిరాత్రవకంగా మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతున్నవి. ఈ మహాశివరాత్రి నాడు స్వామివారు లింగోద్భకాల సమయంలో ఎవరైతే అభిషేక కార్యక్రమంలో పాల్గొంటారో వారికి కూడా ఈ కార్తీక మాసంలో 30 రోజులు చేసిన పుణ్యం అంతా కూడా ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భకాలను అభిషేకం చేస్తే ఈ మహాశివరాత్రి యొక్క ప్రభావం చేత అత్యంత వైభవంగా ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రతి నెల కూడా మాస శివరాత్రి అని, ఈ 11వ నెల వచ్చేటువంటిది 12వ నెల మహాశివరాత్రి అని చెప్పి స్వామివారు విశేషంగా లింగోద్భవ రూపాన్ని ధరించారు. ఈ లింగాన్ని ధరించడానికి పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా అత్యంత వైభవంగా, మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టిలో బ్రహ్మదేవుడు నేను గొప్పని, సృష్టి చేస్తున్న సంరక్షణ చేస్తున్నాను కాబట్టి నేను గొప్పని విష్ణుమూర్తి వారు చెప్పడం జరిగింది. ఈ సమయంలో వీళ్ళిద్దరు కూడా కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఓ పరమేశ్వర, సృష్టి చేసేటువంటి నేను గొప్ప, సృష్టి సంరక్షణ చేస్తున్న విష్ణుమూర్తి వారు గొప్ప అని చెప్పి ఇద్దరు కూడా బాధ ప్రతిపాదన చేశారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఇద్దరికి పరిష్కారం చెప్పడం కోసం లింగ రూపాన్ని ధరించాడు. అర్ధరాత్రి సమయంలో లింగ రూపాన్ని ధరించి విష్ణుమూర్తి వారిని పిలిచి, ఓ విష్ణుమూ మా దేవా, నువ్వు పైలో కింద పాతాళానికి వెళ్ళిపోయి ఈ లింగం కింద ఎంతవరకు ఉందో తెలుసుకొని రమ్మన్నాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్ళి అంతాన్ని చూసి రమ్మన్నాడు. ఇట్లా వీళ్ళిద్దరు కూడా, ఒకళ్ళు విష్ణుమూర్తి వారు పాతాళానికి బయలుదేరాడు, బ్రహ్మదేవుడు ఆకాశ మార్గంగా బయలుదేరుతున్నాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా లింగం ఆకాశ మార్గంగా అంతం లేకుండా కనిపిస్తూనే ఉందే కానీ ఎక్కడ కూడా లింగం ఆగలేదు. చివరికి కొంత దూరం వెళ్ళగా పైనుంచి ఒక బ్రహ్మాండ మొగలుపు ఒకటి ఆ పరమేశ్వరుడు యొక్క జటాజూడం నుంచి కిందకు వస్తోంది. ఆ సమయంలో ఆ జటాజూడం చూసిన పుష్పాన్ని మొగలుపుని అడిగి, ఓ పుష్పజాతి ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా అని అడిగారు. నేను పరమేశ్వరుడు యొక్క జటాజూడం నుంచి వస్తున్నా అన్నాడు. ఓ అంచాన్ని నువ్వు చూసావన్నమాట, నువ్వు నా పక్కన ఉన్నామన్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన చివరికి ఒక కామధేను వస్తోంది పైనుంచి. ఏమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసరికి, నేను కూడా పరమేశ్వరుడు అభిషేకానికి ఇప్పుడే ఆవు పాలు ఇచ్చి వస్తున్నానని చెప్పి ఆ కామధేను చెప్పడం జరిగింది. సరే వీళ్ళిద్దరినీ కూడా తీసుకొని ఇంకా దూరం ప్రయాణించగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అంతం కనిపించలేదు. వెంటనే ఈ బ్రహ్మదేవుడు ఈ ఇద్దరిని కూడా సాక్షిభూతంగా తీసుకొని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఓ పరమేశ్వర, నీ యొక్క అంతాన్ని చూసి వచ్చానయ్యా అన్నాడు. చూశావా, దీనికి సాక్ష్యం ఏంటన్నాడు. వెంటనే ఆ మొగలుపు పరమేశ్వరుడు అంతాన్ని బ్రహ్మదేవుడు చూశాడు అని చెప్పి భయపడుతూ ఆ యొక్క పరమేశ్వరుడికి చెప్పిందిట. వెంటనే ఆవు తను కూడా బ్రహ్మదేవుడు చూశాడా అంతం అనగానే వెనక భాగం నుంచి తోక పైకెత్తి చూడలేదని, తల భాగంలో చూశాడనే అబద్ధమాడింది. దీని ప్రభావం చేత ఈ కలియుగంలో ఈ పరమేశ్వరుడు వీళ్ళిద్దరు కూడా శాపాన్ని ఇచ్చాడు. ఈ మొగలుపు ఇంత సువాసన వచ్చినా కూడా దేవత అర్చనలకు పనికిరాదు అని చెప్పి శాపాన్ని ఇచ్చాడు. దాని ప్రభావం చేత ఎంత సువాసన ఇచ్చాడు మొగలుపు అడవిలో ఉండి అడవి జాతులకి ఉపయోగపడతాయి కానీ దేవతారాధన పనికి రాకుండా పోయింది. ఇక బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి కలియుగాంతం వరకు కూడా ఆయనకి బ్రహ్మదేవుడికి బ్రహ్మ గుడి లేకుండా, దేవతారాధన లేకుండా పోజని శపించాడు. అందుకనే మనం కలియుగంలో ఎక్కడా బ్రహ్మదేవుడికి పూజ చేయం. అలాగే పరమేశ్వరుడు యొక్క అబద్ధం ఆడిన గోమాతకి ముఖభాగంలో కనుక అబద్ధం చెప్పేవాడు పొద్దున్నే లేచి నీ మొహాన్ని ఎవరైతే చూస్తారో పంచపాది పాటకాలు చుట్టుకుంటాయని చెప్పి శపించాడు. వెనక భాగం అబద్ధం చెప్పకుండా సత్యాన్ని పలికావు కాబట్టి ఇవాళ నుంచి మానవులంతా కూడా నీ వెనక భాగాన్ని పూజ చేస్తూ వాళ్ళు జనం దరిచాడుతారు, వెనక భాగమే విశిష్టం చెప్పి అన్నారు. అందుకనే మనం ఆవుకి వెనక భాగంలో పూజ చేయాలి. ముందు భాగంలో పొద్దున్నే దండం పెట్టుకున్నా ఎదురు దర్శనమైనా కూడా దోషం అని చెప్పి చెప్పబడింది. అట్లా ఏర్పడిన లింగోద్భకాలమే ఈ మహాశివరాత్రి అంటారు దీన్ని. ఈ శివరాత్రి నాడు ఎవరైతే మనం ఈ పూజ పరమేశ్వరుని యందు పూజ చేస్తామో చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఆ లింగాన్ని దర్శించిన, లింగాన్ని పూజ చేసిన హరహర అన్న, శివశివ అన్న కోటి యజ్ఞాలు ఫలితం కలుగుతుంది. అంత విశిష్టత ఈ మహాశివరాత్రి. అందువల్ల అటువంటి మహాశివరాత్రి నాడు మన దేవాలయంలో ప్రాతకాలం పొద్దున 5 గంటల నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు,
మధ్యాహ్న సమయానికి విశేషంగా పూజాది కార్యక్రమాలు, సాయంకాలం ప్రదోషకాలంలో అభిషేకాలు, రాత్రి సమయంలో కళ్యాణం. మన విశేషం ఏంటి అంటే శివ కళ్యాణం రాత్రి కూడా జరుగుతుంది, రామ కళ్యాణం పగలు జరుగుతుంది. అందువల్ల శివ కళ్యాణం లింగోద్భకాల సమయానికి కళ్యాణాన్ని పూర్తి చేసుకొని లింగోద్భకాల సమయంలో విభూతితో చక్కగా విశేషంగా అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం స్వామివారికి విశేష అలంకారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. శివరాత్రి నాడు జాగారం చేసిన వాళ్ళకి శివలోకం పొందుతారని చెప్పి పరమేశ్వరుడు కథలో చెప్పబడింది. అందువల్ల ఈ శివరాత్రి నాడు పగలంతా శివుడు ఆరాధన చేసి అర్ధరాత్రి సమయంలో లింగోద్భకాల్లో శివుడికి అభిషేకం చేసి రాత్రంతా జాగారం చేయడం వల్ల ఈ శివలోకాన్ని పొంది మానవులు చేసిన పాపాలను కూడా నశించబడి అత్యంత వైభవంగా శివమైక్యం పొందుతారు. అందువల్ల మన దేవాలయంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా మరుసటి రోజున స్వామివారికి అమావాస్య నాడు సాయంకాల ప్రదోషకాలంలో చక్కగా పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ అమావాస్య విశేషం శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శ్మశానవాసి అయినట్టు పరమేశ్వరుడికి ప్రదోషకాలంలో అమావాస్య నాడు పౌర్ణమి సేవ జరుగుతుంది. అది ఒక అత్యంత వైభవమైన కార్యక్రమం. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అట్లాగే అమావాస్య నాడు మన దేవాలయం ముందు అమ్మవారి రౌద్ర స్వరూపమైనటువంటి అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాలంతా కూడా పాల్గొని స్వామివారికి లీలా వైభవాన్ని తిలకంగా కోరుతున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. Like, subscribe and press the bell icon for new updates.